సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో ఎప్పుడూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారంటే, ఎంతోమంది ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ ఉద్యోగం రావడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. అదేమిటంటే, సాయిబాబా గారు ఒక మంత్రాన్ని మనకు ఇచ్చారు. ఇది జపించడం వల్ల మనకి ఉద్యోగం అనేది త్వరగా వస్తుంది. ఆ మంత్రం ఏంటో, ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు జపించాలో, ఎన్నిసార్లు జపించాలో సాయిబాబా గారు మనకు చెప్తున్నారు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిబాబా గారు ఇలా అయితే చెప్తున్నారు. ఓం సాయిరామ్. నా పిల్లలారా, మీరు మీ జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నారా? విజయాన్ని సాధించాలని అనుకుంటున్నారా? అయితే భక్తితో, పట్టుదలతో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. ఈరోజు నేను మీకు సాయిబాబా ఆశీర్వాదంతో ఉద్యోగం పొందేందుకు శక్తివంతమైన మంత్రం మరియు మార్గదర్శనం చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో నేను ఉద్యోగ అవకాశాలు పొందడానికి, బాబా ఆశీర్వాదాన్ని పొందడానికి చాలా ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నాను. మీరు నిజమైన భక్తితో ఈ మంత్రాన్ని పఠిస్తే మీ ఉద్యోగ ప్రాప్తి తథ్యం. ముందుగా సాయిబాబా గారు ఎప్పుడు చెప్పే ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది నమ్మకం, అలాగే సహనం. ఈ రెండు ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. రెండవది ప్రయత్నం నీకు ఫలితాన్ని ఇస్తుంది. కృషిని మీరు చేస్తే ఫలితం దేవుడిచ్చేది. మూడవది నన్ను ఆరాధించు, నేను నీ బాధలను తొలగిస్తాను. నా దగ్గరికి ఓపికతో రా, నేను నీకు మార్గం చూపిస్తాను అని సాయిబాబా గారు చెప్తున్నారు. అందుకే మనం ఉద్యోగం పొందడానికి మన ప్రయత్నం, అలాగే సాయిబాబా ఆశీర్వాదం రెండూ అవసరం. సాయిబాబా గారు ఆ మంత్రం ఏంటో ఇలా చెప్తున్నారు. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు భక్తితో జపించండి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలని సాయిబాబా గారు ఈ సందేశాన్ని మనకు అందిస్తున్నారు. అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అని అందరికీ సందేహం వస్తుంటుంది. అందుకోసం సాయిబాబా గారు ఈ విషయాన్ని గురించి కూడా మనకు చెప్తున్నారు. ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో లేదా నిశ్శబ్దంగా కూర్చొని చేయండి. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. గురువారం బాబా మందిరానికి వెళ్ళి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని చదవండి. ఇలా చేయగానే మీరు సాయిబాబా ఆశీర్వాదాన్ని పొందుతారు. ఉద్యోగం త్వరగా వస్తుంది. సాయిబాబా గారు ఇప్పుడు నిజమైన సంఘటనను మనకు ఇప్పుడు వివరించాలని అనుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు మనం విందాం. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక నిజమైన సంఘటనను చెప్పబోతున్నాను. అదేమిటంటే, రామకృష్ణ అనే భక్తుడు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎక్కడా సెలెక్ట్ కాలేదు. ఒకరోజు ఒక సాయి భక్తుడు అతనికి ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః
అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పమని సూచించాడు. అతను 40 రోజుల పాటు నిత్యం భక్తితో ఈ మంత్రాన్ని జపించాడు. 40వ రోజు అతనికి ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అతను వెళ్ళి సాయిబాబా నామస్మరణతో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అద్భుతంగా అతను సెలెక్ట్ అయ్యాడు. ఇదే బాబా మహిమ. మీరు నమ్మకంతో ప్రయత్నిస్తే విజయాన్ని తప్పక పొందుతారు. పిల్లలు, ఈ మంత్రంతో పాటు మీరు 5 ముఖ్యమైన విషయాలను పాటిస్తే ఉద్యోగం త్వరగా వస్తుంది అని సాయిబాబా గారు సందేశాన్ని అందిస్తున్నారు. అది ఏమిటో ఇప్పుడు మనం విందాం. మొదటిది, గురువారం ఉపవాసం. గురువారం రోజున బాబాకు పసుపు, కుంకుమ, చందనం, పువ్వులు సమర్పించి భక్తితో పూజ చేయండి. రెండవది, సాయి సచ్చరిత పారాయణం. 7 రోజులు లేదా 40 రోజులు బాబా జీవిత సచ్చరితను చదవండి. మూడవది, పేదలకు అన్నదానం. ఇది సాయిబాబాకు అత్యంత ఇష్టమైన సేవ. ఇక నాలుగవది, పాజిటివ్ ఆలోచనలు అలాగే ధైర్యం. ఏ ఇంటర్వ్యూకైనా ధైర్యంగా వెళ్ళండి. ఐదవది, ఇంటర్వ్యూకి ముందు 21 సార్లు ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అనే ఈ మంత్రాన్ని జపించండి. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇవి పాటిస్తే మీ ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా జరుగుతుంది అని సాయిబాబా గారు మనతో ఈ సందేశాన్ని అందిస్తున్నారు. మీరు ఈ వీడియోలో చెప్పిన మంత్రం, మార్గదర్శనం, భక్తి పద్ధతులను పాటిస్తే మంచి ఉద్యోగం రావడం ఖాయం. సాయిబాబా గారు మనతో ఇలా చెప్తున్నారు. నా పిల్లలారా, మీరు భక్తితో ఉన్నంత వరకు నేను మీకు అండగా ఉంటాను. మీరు ఎప్పుడు ప్రార్థించినా నేను మీ పక్కనే ఉంటాను. మీరు ఈ మార్గంలో నడిచితే త్వరలోనే మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది అని చెప్తున్నారు. సాయిబాబా గారు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రావడం లేదు అనే వారి కోసం సాయిబాబా గారు ఈ సందేశాన్ని అందించారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి శక్తివంతమైన సాయిబాబా మార్గదర్శన వీడియోల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరిపై సాయిబాబా గారి ఆశీర్వాదాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్.